మాటలు కూడా మారాలి. ఇక రోజు మీ సహవాసం దేవునితో ఉండాలి. ఇప్పటి వరకు లోకంతో సహవాసం చేశారు, ఇక్కడ నుంచి దేవునితో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మీ జీవితంలో మీ జీవించిన విధానం ఒక ఎత్తు అయితే, బాప్తీసం తీసుకున్న తర్వాత జీవించే విధానం మరొక ఎత్తు అవుతుంది. ఇప్పటి వరకు సాతాను మిమ్మల్ని ఏం చేయలేదు. బాప్తీసం తీసుకున్న తర్వాత కొద్ది కాలం కొన్ని శోధనలు పెడుతుంది, కొన్ని శ్రమలు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే, తీసుకున్న తర్వాత ఆ శ్రమ పెట్టినప్పుడు మీ నోటితో కాని మాట మాట్లాడితే దేవుడు బాధపడతాడు. ఆలోచించకూడనిది ఆలోచిస్తే దేవుడు బాధపడతాడు. మీరు తప్పిపోతే సాతాను గంతులు వేయాలని ఆలోచన. అప్పుడు కష్టం వచ్చినా బాధ వచ్చినా దాని నుంచి తప్పించుకునే స్థితిని దేవుడు కల్పిస్తాడు మీకు. ఇప్పటి వరకు దేవుళ్ళో లేరు కదా, ఇప్పటి వరకు మీతో ఆ దేవుడు లేకపోయినా సాతాను తన ఇష్టాల రీతిగా వాడుకుంది. ఇక్కడ నుంచి మీరు దేవుళ్ళో ఉంటారు కాబట్టి మీకంటే దేవుడు సెక్యూరిటీ ఇస్తాడు. బాప్తిజం తీసుకుంటున్న వాళ్ళకి తీసుకున్న తర్వాత మీ తరపున యేసుక్రీస్తు మొరపెట్టడం జరుగుతుంది, మీ తరపున దేవదూతలు పనిచేస్తారు. దేవుడు కూడా ఎప్పుడు కాపాడతాడు తన పిల్లలను. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు విశ్వాసులను కాపాడను. ఎవరు విశ్వాసులు? దేవుని తిరిగి ప్రేమించేవారు. ఈరోజు వరకు మీరు లోకంలో ఎన్నో ప్రేమించారు. ఇక బాప్తిజం తీసుకున్న తర్వాత మీరు ఎక్కువగా ప్రేమించవలసింది దేవుణ్ణి, యేసుని, దేవుని మాటలను. ఏదైనా దేవుడు తర్వాతే. దేవుని మాట, కుటుంబం అయినా ఇంకేదైనా దేవుడు తర్వాతే. ఎందుకంటే ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చింది దేవుడు. మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళిపోతాం. మనం రేపు చేరుకోవాల్సింది కూడా దేవుణ్ణే. కనుక సాతాను ఎన్ని శ్రమలు పెట్టినా మీరు భయపడకండి. అప్పుడు ఏమనాలంటే, ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నేను విశ్వాసంలో బలంగా ఉన్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నీ వలన ఏమీ కాదు అని మీరు మాట అన్నప్పుడు అది మిమ్మల్ని ఏమీ చేయదు. బైబిల్ ఏముందంటే, దుష్టుడు తరమకుండా అనేవాడు పారిపోవును అని రాయబడింది. అలాగే అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును అని ఉంది. మీరు ఎదిరించాలి దయ్యాన్ని. ఎలా? విశ్వాసంతో. ఎన్ని కష్టాలు వచ్చినా ఇవి చావు కంటే గొప్ప కాదు, నా ఎడల ప్రభు చిత్తమే జరగాలి, ఆయన చిత్తమే నా ఎడల జరగాలి అని మీరు అనుకున్నప్పుడు మీ సమస్యలు పోతాయి, రెట్టింపు ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో గొడవలు కానీ, చుట్టుపక్కల వారితో మాటలు కానీ ఇలా కొన్ని వస్తాయి గ్యారంటీగా. వచ్చినప్పుడు మీరు అధైర్యపడకండి, దేవుణ్ణి ఆనుకోండి. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఆ తప్పులన్నింటినీ ఈరోజు బాప్తిజం పోగొట్టుకుంటున్నాం, ఆ పాపాలన్నింటినీ. ఇక క్రీస్తులోకి వచ్చాక మరలా తిరిగి లోకంలో కలిసిపోకూడదు, లోక కార్యక్రమాల్లో మనం కలిసిపోకూడదు. ఒక మాటలో చెప్పాలంటే పాపం చేయకూడదు. ఇక మనం పాపానికి దాసులుగా ఉండకూడదు. నా బలహీనతలు అలాగే ఉండిపోయాయి, పాత శకలాలు అలాగే ఉండిపోయాయి, అందుకే నేను మానలేకపోతున్నాను అనే మాట రాకూడదు. ఎప్పుడైతే మీరు బాప్తిజం తీసుకుంటారో పరిశుద్ధాత్మ వరం మీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని వాక్యానుసారంగా బలపరుస్తాడు, నడిపిస్తాడు. మీకే అర్థమైపోతుంది తీసుకోకముందు ఎలా ఉన్నాము, తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాము, మీకే తేడా తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీరు తేడా గమనించారో, ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉందనే విషయం మీకు అర్థమైపోద్ది. ఇక తిరిగి పాపం జోలికి వెళ్ళకూడదు, దేవుని పనుల్లో పాల్గొవాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి, మీ కష్టాన్ని తీసి దేవుని కోసం ఖర్చు పెట్టాలి. సంఘానికి మాత్రం అస్సలు మానకూడదు, సంఘానికి వెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి, పాట పాడాలి, వాక్యం చదవాలి. అవసరమైతే మీలో కొంచెం చెప్పే టాలెంట్ ఉందనుకోండి, ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు చెప్పాలి, చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించాలి. ఎంత బాధ్యత ఉంది. ఇలా ఎప్పుడైతే చేసి చచ్చిపోతామో మహాలోకాన్ని చూసే గొప్ప భాగ్యం కలుగుతుంది. మీకు ప్రశ్న రావచ్చు, ఇవన్నీ మేము చేయగలమని. ఇవన్నీ మేము చేయగలమా? ఒకప్పుడు మీరు వంట రాదు మీకు, ఇప్పుడు బ్రహ్మాండంగా వంట చేస్తున్నారు. అంటే ఏం చేశారు? నేర్చుకున్నారు. అలాగే దేవుడు కూడా మోయగలిగిన భారాన్ని పెట్టాడు తప్ప మోయలేని బరువుని ఎప్పుడు మన మీద పెట్టడు. మోయలేని బరువు పెట్టి పరిగెత్తరా అంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అంతే కదా. ఎవరైనా చేయగలిగిన పని అప్పచెప్పి పూర్తి చేయి అంటాం. అలాగే దేవుడు కూడా బ్రతికే విధానంలో మనం చేయగలిగిందే పెట్టాడు. అది కూడా మనం చేయలేమనుకోండి, దేవుని దృష్టికి సోమరులుగా మారిపోతాం. సోమరవాడికి అన్ని కష్టాలే. అందుకనే పాపం జోలికి వెళ్ళకండి. సాతాను శోధిస్తే మీరు అదరకండి, బెదరకండి, ధైర్యంగా దాంతో ఏం చేయాలి? యుద్ధం చేయాలి.
దా చూసుకుందాం నువ్వా నేనా అని. నువ్వు ఎప్పుడైతే ఇతర రంగంలోకి దిగుతావో ఆటోమేటిక్ నేను చూసి అది ఏమవుతుంది, పారిపోతుంది. మనం ఎవరో దేవుని పిల్లలం, అదెవరో ఆఫ్టర్ ఆల్ ఒక బానిస, ఒక దైవం. అది దేవుని దగ్గర సేవ చేసిన ఒకటి విధానం. మనం యజమాని కుమారులం, మనం దేవుని పిల్లలం, యజమానులు మనం. అది మనల్ని ఏం చేస్తుంది, అయ్ అంటే పారిపోద్ది. చూడండి, మనం బెదిరిపోతున్నాం అనుకోండి, ఇంకా బెదిరిస్తుంది. ఈయన భయపడుతున్నాడు, ఏం భయపెడుతున్నారు అని చెప్పి ఏం చేస్తుంది, నేను భయపడుతున్నాను ఇంకా భయపెడుతుంది. అందుకే మీకు చెప్పే చిన్న సూత్రం ఏంటంటే, సాతాను సోదర అని నీకు తెలిసిపోయినప్పుడు ధైర్యంగా నిలబడండి. ఉదాహరణకి మీరు ఆడవాళ్ళు ఎక్కడో 20 కిలోమీటర్లు మీటింగ్ పెట్టారు, వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు అంటారు నువ్వు ఆడపిల్లలు, అంత దూరం వెళ్ళకూడదు. కానీ అక్కడ మంచి వాక్యం వినిపించబడుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ కుర్చీలు వేయాలి, చేపలు వేయాలి, ఈవెనైతే వంట చేయాలి. ఈ పని ఉంది. ఎలా ఇంట్లో ఏమో భర్త వెళ్ళొద్దనొచ్చు, లేదా తల్లి వెళ్ళవద్దనొచ్చు, తండ్రి వెళ్ళవద్దనొచ్చు. అప్పుడు ఏం చేసి దగ్గర ఈ సాతాను ప్రణాళిక అని చెప్పి నేను ప్రార్థనకి వెళ్తాను, వేరే చోటకి వెళ్తలేదని 4 మాటలు చెప్పి ఒప్పించి చక్కగా వెళ్ళిపోవాలి. పని మాత్రం మానకూడదు. ఇంత చేసినా ఆగట్లేదా, అప్పుడు ఏముంటుంది, మన వల్ల కాదు, మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మనం ఏం చేసినా వాళ్ళు అవి వినరు అనే స్థితికి సాధారణ వెళ్ళిపోవాలి తప్ప, అమ్మ మానేమన్నావా మానేమన్నారండి మానేస్తాలే అన్నారు, దొరికిపోయింది కదా అని చెప్పి ఇల్లు దాటి పక్కకు కూడా వెళ్ళవడం దయ్యం. ఓకేనా? ఇవి మీకు అర్థం అవడం కోసం కొంచెం విపులీకరంగా చెప్తున్నాను. ఇక నుంచి మీరు ఇప్పటి వరకు బైబిల్ చదవకపోయినా ఏమీ లేదు, ప్రార్థన చేయకపోయినా ఏమీ లేదు. ఇక బాప్తీసం తీసుకున్న తర్వాత రోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అవసరమైతే కుటుంబం కలిగి ఉన్నట్లయితే కుటుంబ ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా పొరుగు వారితో ప్రేమగా ఉండి వాళ్ళను కూడా దేవుళ్ళలోనికి తీసుకొని రావాలి. ఎక్కువ ఆడవాళ్ళు మారుతారు, మగవాళ్ళు త్వరగా మారరు. ఇప్పుడు మీ పవిత్రమైన ప్రవర్తన చేత ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేయాలి, మార్చుకొని రావాలి. మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టేసరికి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో వాళ్ళని మీరు ఏం చేయాలి, సిద్ధపాటు కలిగించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి ఇంకా చాలా బాగా సంతోషిస్తాడు. ఓకేనా? అర్థమైంది కదా? ఆల్రెడీ బాప్తీసం గురించి ఇందాక అలాగ పాఠం చెప్పుకున్నాం. బాప్తీసం ఎందుకు తీసుకోవాలని అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తీసం తీసుకుంటున్నాను. ఓకేనా? బాప్తీసం తీసుకునే ముందు నువ్వు నమ్మావంటే ఏం చెప్పాలి, నేను సగం నమ్మానండి అనకూడదు. ఏమనాలి, నేను మనస్ఫూర్తిగా యేసును విశ్వసిస్తున్నాను. ఎందుకు యేసుని విశ్వసిస్తున్నారంటే ఏం చెప్పాలి, నా పాపాలు ఆయన మాత్రమే తీసివేయగలడు. అంతేనా? తర్వాత యేసు మన కోసం చనిపోయాడని మనం చూసామా? సిలువేయడం మనం చూసామా? చూడలేదు. చూడకపోయినా మనం ఏం చేస్తున్నాం, నమ్ముతున్నాం. చూసి నమ్మిన వారు దాన్ని ఇలా, చూడక నమ్మిన వారు దాన్ని ఇలా, చూడక నమ్మిన వారు దాన్ని ఇలా. అంటే ఇప్పుడు మీరు చూడకుండా నమ్మారు, ధనిలు అయిపోయారు. చూసారా? ఆ తర్వాత యేసు చనిపోయాక తిరిగి లేవడం చూసామా? చూడలేదు. తిరిగి లేచాడు. మరి ఆయన లేచాడు కనుక మరి బాప్తీసం అనేది ఆయన మరణంలో పాలి పొందడం అయితే మరలా నీటిలో నుంచి లేవడం పునరుద్ధానం కదా. ఇది మొదటి పునరుద్ధానం. మరి రేపు పొద్దున్న మనల్ని కూడా దేవుడు లేపుతాడని నమ్మానని చెప్పాలి. నమ్మితే, నమ్మలేదని అనుకుంటే బాప్తీసం లేదేక. ఎందుకంటే నమ్మకపోతే లేదు కదా, మరి నమ్మితేనే కదా. తర్వాత శ్రమలు వస్తాయి. అంతవరకు మీరు దేవుని కోసం నిలబడగలరా? అప్పుడేం చెప్పాలి, నేను మధ్యలోనే పారిపోతానండి అనకూడదు. ఏమనాలి, నేను అంతవరకు దేవుని కోసం నిలబడతా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను దేవుని కోసం నిలబడతా అనే ఒక ఒడంబడికని మీరు తెలియచేయాలి. ఇక తర్వాత ప్రశ్న ఏంటంటే, బాప్తీసం మీరు మనస్ఫూర్తిగా తీసుకున్నారా? ఎవరైనా బలవంతం పెడితే తీసుకున్నారని అడిగారు అనుకోండి, మా పాస్టర్ గారండి చంపేశారండి తీసుకునే వరకు, మా ప్రిన్సిపాల్ గారండి ఒత్తిడి చేశారండి, లేకపోతే మా లెక్చరర్ గారు ఒత్తిడి చేశారండి, ఇదిగో స్పీకర్కి వచ్చిన ఆయన ఒత్తిడి చేశారండి అనకూడదు. మనస్ఫూర్తిగా తీసుకుంటేనే, ఎవరో బలవంతం చేయలేదంటేనే అది బాప్తీసం చెల్లుతుంది. ఓకేనా? ఇన్ని ప్రశ్నలు అడుగుతాం, వీటికి మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్పాలి. ఈ రోజు నుంచి మీరు దేవుని కుమార్తెలుగా మారిపోతున్నారు. గట్టిగా దేవునికి చప్పట్లు కొడతాం. దేవుని రాజ్యంలో మీరు సంఘంలో చేర్చబడుతున్నారు. ఓకేనా? అసలు చేసుకోవాల్సిన బర్త్డే ఈరోజు. మీరు మనం పుట్టిందేది కాదు, అది భూమి మీదకి వచ్చిన రోజు. సంఘంలో చేర్చబడే రోజే కదా. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళే అవకాశం పొందబోతున్నాం కనుక ఇది మీరు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా పుట్టిన రోజు. ఓకేనా? వెళ్దామా? చెప్పండి, పర్లేదన్నా చెప్పండి.
దీక్ష స్నానం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో తీసుకున్న రోజు బైబిల్లో ఏమని రాయబడేదంటే ఒక్క పాపి మారితే దేవుడు ఏం చేస్తాడంట పరలోకంలో పండగ చేసుకుంటామంట, సంతోషిస్తామంట దూతలతోనే. దానికి ఇంతమంది బాప్తిసం తీసుకుంటూ ఉంటారు కాబట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అట్లనే చివరి వరకు బ్రతికితే దేవుడు ఇంకా సంతోషిస్తాడా. మనం మరణం వరకు బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. రైట్, అంతేనన్నా? సరే వెళ్దామా? చూడు అన్న, తమ్ముడు ఒకసారి చేయను, అన్నయ్య ఎక్కడి వరకు వచ్చాడు. సుదర్శన్ చేస్తాం.